కుషుడు అని 5 సంవత్సరాల చిన్నారి. రాత్రి పడుకునే ముందు కథ చెప్పమని అమ్మనడిగాడు. అప్పుడమ్మ ఇలా ఒక కథ చెప్పింది. పూర్వకాలంలో ఋషి సుమేధ మరియు ఆయన భార్య రిషి సౌధమి అరణ్యంలో నివసించేవారు. ఇద్దరూ అపారమైన వివేకం, తపస్సు, శక్తి కలిగిన మహాత్ములు. ఋషి సుమేధాకి ఏ ఆయుధాన్నైనా నిర్వీర్యం చేయగల మంత్రశక్తి ఉండేది. ఋషి సౌధమికి అపారమైన వితరణ శక్తి ఉండేది. ఆమె ఎంతమందికైనా అలసట లేకుండా భోజనం సమకూర్చగలదు. ఆమె వంట చేసినప్పుడు ఆహారం ఎప్పుడూ తరిగేది కాదు. అది ఆమె తపస్సు ఫలితం. ఒకరోజు విజయసేనుడు అనే శక్తివంతమైన మహారాజు వారి గొప్పతనాన్ని విని ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పెద్ద సైన్యంతో అరణ్యానికి వచ్చాడు. ఋషి సౌధమి ఎలాంటి ఆందోళన లేకుండా అందరికీ భోజనం సిద్ధం చేసింది. సైన్యం తృప్తిగా భోజనం చేసి బయల్దేరే సమయంలో మహారాజు ఆమెనడిగాడు, మాతా, ముందుగా తెలియచేయకుండానే ఇంతమందికి భోజనం సిద్ధం చేయగలిగే మీ శక్తి రహస్యమేమిటి? ఋషి సౌధమి ఎంతో వినయంగా ఇలా చెప్పింది, ప్రభూ, ఇది నా శక్తి కాదు, ఇది దైవ ఆశీర్వాదం. అప్పుడు రాజు సైనికుల్లో కొందరు చెప్పారు, మహారాజా, ఈ ఋషుల వద్ద సర్వదా అనే పవిత్ర గోవుందని మేము విన్నాము. అదే వారి సమృద్ధికి కారణమని అనిపిస్తోంది. విజయసేనుడు ఆ గోవును తనకు బహుమతిగా ఇవ్వమని కోరాడు. ఋషి సుమేధ వినయంగా ఇలా అన్నాడు, ప్రభూ, ఆ గోవు నా భార్యకు కుమార్తెతో సమానం. అది ఆమె కోసమే పాలిస్తుంది. మీకు దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. ఈ మాటలు మహారాజు అహంకారాన్ని గాయపరిచాయి. ఇంతవరకు తన కోరికను ఎవ్వరూ తిరస్కరించలేదు. కోపంతో సైనికులకు ఆ గోవును బలవంతంగా తీసుకురమ్మని ఆదేశించాడు. ఋషి సుమేధ తన భార్య వైపు చూశాడు. ఇద్దరూ ఒకే మనసు కలిగినవారు కావడంతో ఋషి సౌధమికి అంతా అర్థమైంది. ఆమె గోవు ముందు నిలబడి మహారాజుతో ఇలా అంది, మహారాజా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ గోవును నా నుండి వేరు చేయవద్దు. ఇది నా బిడ్డ వంటిది. తల్లిని బిడ్డ నుండి వేరు చేయడం ధర్మం కాదు. ఈ మాటలు విజయసేనుడి ఆలోచనా శక్తిని పూర్తిగా ముంచివేశాయి. అతనికి ఋషి సుమేధాకి భయంకరమైన యుద్ధం జరిగింది. రాజు ప్రయోగించిన ప్రతి ఆయుధాన్ని ఋషి తన మంత్రశక్తితో నిర్వీర్యం చేశాడు. అప్పుడే విజయసేనుడికి ఒక సత్యం అర్థమైంది. భౌతిక శక్తి కన్నా తపస్సు గొప్పది. తన రాజ్యాన్ని వదిలి అతను ఘోర తపస్సులోకి వెళ్లాడు. ఏళ్ల తరబడి సాధన చేసి అతను కూడా శక్తివంతమైన ఋషిగా మారాడు. కాని ఋషి సుమేధా శక్తి ముందు తను ఇంకా చిన్నవాడని గ్రహించాడు. కోపంతో అతను శపించాడు, మీరు నాకు గోవుని ఇవ్వలేదు, అందుకే మీ కుమారులందరూ మరణించాలి. ఋషి సౌధమి తన కుమారుల కళ్లలో భయాన్ని చూసి క్షణకాలం మౌనంగా నిలిచింది. అప్పుడు కుషుడడిగాడు, వాళ్ళందరూ చనిపోయారా? అవును, వారి కుమారులందరూ మరణించారు. ఒక ఋషి శాపాన్ని తిప్పికొట్టరాదు, కనుక తల్లిదండ్రులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. రాజు వారిని ఓడించలేకపోయాడు, కాని వారి హృదయాలను గాయపరిచాడు. అయితే ఆ శాపం వారి కుమార్తెలను తాకలేదు. కుమార్తెలు తల్లిదండ్రుల బాధను చూసి వారేం చెయ్యాలో ఆలోచించారు. వారిలో ఒక కుమార్తె తల్లి దగ్గరకు వచ్చి ఇలా అంది, అమ్మా, శాపాలు లేని, హింసలేని, తల్లిదండ్రులకు కన్నీరు లేని ఒక లోకాన్ని సృష్టించుకో. ఋషి సౌధమి కుమార్తె కళ్లలో ఆశను చూసి అంది, అవును బిడ్డా, నేనది చెయ్యగలను. ఆమె తన కుమార్తెలందరినీ పక్కన కూర్చోబెట్టి సుదీర్ఘకాలం గాఢ ధ్యానంలోకి వెళ్ళింది. వివేకం, కరుణ, త్యాగం మిళితమైన ఒక ఆదర్శ లోకాన్ని ఆమె సృష్టించింది.